ఉన్న మన ప్రియతమ నాయకురాలు మలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాన్ల ఝాన్సీ రెడ్డి గారికి స్వాగతం. వైభవ్ మహేందర్ ఇక్కడ సర్పంచ్గా మేడం టికెట్ ఇవ్వడం జరిగింది. అందుకు వారు కృతజ్ఞులుగా మనమందరం కలిసి కూడా వీరిని సపోర్ట్ చేయాలి. ముఖ్యంగా ఈనాడు ఈ ఎలక్షన్లో భాగంగా మేడం సర్వే ప్రకారం టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి పైన ప్రభుత్వం ఉంది, ఇక్కడ మేడం ఉన్నది. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకొని మన ఊరికి కావాల్సిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సమయంగా జరగాలంటే తప్పకుండా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలవాల్సిన అవసరం ఉన్నది. అందుకనే అందరూ కూడా సపోర్ట్ చేసి పెద్ద ఎత్తున మెజారిటీతోనే ఏర్పల లలితా మహేందర్ని గెలిపించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. మెయిన్గా ఒక రెబల్ అభ్యర్థి బరిలో ఉండి నాకు కూడా మేడం సపోర్ట్ ఉందని చెప్పి ఇక్కడ జనాన్ని కన్ఫ్యూజన్ చేయడం జరుగుతుంది. దాన్ని అమ్మ ఈరోజు క్లియర్ చేస్తుంది. అదేవిధంగా లలితా మహేందర్ రాజకీయాల కొత్తగా వచ్చిండు. ఇప్పుడే కొత్తగా తీసుకొచ్చినాం. చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళకి ఏం తెలుసు, ఇదివరకు జరిగిరా ఏమైనా చేసిరా అంటే వీళ్ళకు చెడ్డ చరిత్ర లేదు, ఫస్ట్ బ్యాడ్ చరిత్ర లేదు. ఇది కావాల్సింది ఫస్ట్ క్వాలిఫికేషన్. అదేవిధంగా మనం ఇప్పుడు అవకాశం ఇస్తే ఆయన ఊళ్ళోనే ఉంటాడు, ఆయన పని ఆయన చేసుకుంటూ ఎవరికి ఏదున్నా వాళ్ళకు ఎస్సీ సామాజిక వర్గం నుంచి అవకాశం వచ్చింది కాబట్టి వారికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా మనం అందరం కూడా పెద్ద ఎత్తున మెజారిటీతోని వాళ్ళని గెలిపించుకొని మనం ఈ ఊళ్ళో ముందుకు తీసుకుపోవాలి. మీకు తెలుసు, గత 5 సంవత్సరాలుగా నేను సర్పంచ్గా పనిచేసిన మీ అందరూ తెలుసు, ఈ ఊర్లో ₹1 కూడా ఎవరి దగ్గర లంచం తీసుకోవాలి నేను. అదేవిధంగా ఈ ఊర్లో మొత్తం ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ 5 సంవత్సరాలు ఒక్క కేసు కూడా లేకుండా మనం ఇక్కడ రూలింగ్ గ్రామ పాలన అనేది సాగింది. మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా చూసుకున్నాం. సర్పంచ్ అనేది కుటుంబానికి తండ్రిటనో ఈ ఊరుకు తండ్రి లాంటి అంటే పెద్ద ఎత్తు అంత గురుతరమైన బాధ్యత ఉన్నది. కాబట్టి మంచిగా ఆలోచించుకోండి, మీరు వేరే వేరే అనుకోకండి. వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే రానున్న రోజుల్లో ఇంకా ఆయన కూడా ఇతడు లేరు. మనం ఎప్పుడు ఒక్కరినే పోల్చుకోకూడదు. దయచేసి అందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించాలి. వారికి అవకాశం అందరూ కూడా మద్దతు తెలపాలి. అందరూ కూడా ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకుంటారని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. ఇప్పుడు గౌరవనీయులైన పార్టీ ఇన్ఛార్జి అయిన ఝాన్సీ మేడంకి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఎమ్మెల్యే గారి యశస్విని రెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పార్టీ అధ్యక్షులకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ, అలాగే మన గుర్తూరు గ్రామ ప్రజలందరికీ ఊరున గడప గడపన నా శిరసు వంచి మీ పాదాపు వందనాలు చేస్తున్నారు. నేను ఏర్పల లలితను అధికారం పార్టీ నాకు టికెట్ ఇచ్చిందండి. మీరు భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలి. అలాగే ఈ ఊరు తప్పు ఒప్పులను అన్ని సరిదిద్దుతాను. అవకాశం మీకు ఉంటుంది. ఎల్లవేళలా ఎప్పుడైనా ఏ సాయం అయినా మీకు దగ్గరుండి చేస్తానని మనస్ఫూర్తిగా అందరినీ నేను వేడుకుంటున్నాను. నేను కూడా నీ బిడ్డ లాంటిదంటే కాబట్టి అందరూ నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా టీవీ రిమోట్ గుర్తుకు ఓటు మెజారిటీతో గెలిపించగలరని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. అధ్యక్షుల వారికి అలాగే ప్రత్యేకంగా హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి మేడం గారికి నా శిరస్సు వంచి ధన్యవాదాలు. నేను అనగా ఏర్పుల మహేందర్ గుర్తూరు కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా నా భార్యను నిలబెట్టడం జరిగింది. కావున మీరందరూ భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి అయిన ఏర్పుల లలిత గారికి టీవీ రిమోట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని నా యొక్క ప్రార్థన. మీకు ఎల్లవేళలా ఇక్కడ ఉంటూ మీకు
మీ కష్ట సుఖాల్లో మీ బాధల్లో నేను అండదండగా ఉంటూ ఇదే ఊళ్ళో ఇక్కడే ఉంటాను. గత 30 సంవత్సరాలుగా ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. చాలామంది నేను వేరే వేరే పార్టీలో ఉన్నా అనుకుంటున్నారు. నేను ఇంతవరకు ఏ పార్టీ కూడా నేను ఎప్పుడు పనిచేయలేదు. బహిరంగంగా నేను ఏ రోజు కూడా ఏ పార్టీ తరఫున కూడా తిరగలేదు. కావున మీరందరూ గుర్తించి నన్ను భారీ మెజారిటీలో గెలిపించగలరని నా యొక్క ప్రార్థన. జై కాంగ్రెస్. గుర్తూరు ప్రజలందరికీ, గుర్తూరు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి మీరందరూ కూడా మన కాంగ్రెస్ అభ్యర్థురాలు లలిత మహేందర్ వారికి తప్పకుండా మీరు ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటూ మరి తన ఇంటర్వ్యూ స్టేట్ అయిపోతుంది. మరి అదేవిధంగా లలిత మహేందర్ని మన కాంగ్రెస్ పార్టీ నుంచి, మన అధిష్టానం నుంచి మన ఎమ్మెల్యే గారు ఇక్కడ గుంటూరుకి ఎస్సీ సమాజ రిజర్వేషన్ నుంచి ఒక మహిళగా మీ గుంటూరుకి కాబోయే సర్పంచ్గా, మరి అదేవిధంగా తన గుర్తు కూడా టీవీ రిమోట్ గుర్తు. మరి దానికి కూడా గుంటూరు గుర్తు అనేది కామన్ గా ఉంది. సో గుంటూరుకి గుర్తు ఏంటంటే టీవీ రిమోట్ గుర్తు. మరి టీవీ రిమోట్ గుర్తుకి తప్పకుండా మీరు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ, మరి తన ఒక్కటే మన కాంగ్రెస్ పార్టీ నుంచి మరి సెలెక్ట్ అయిన మన అభ్యర్థురాలు. మరి ఎవరెవరో చెప్పుకొని మేము కాంగ్రెస్ ఇంకొకరు కాంగ్రెస్ అని చెప్తున్నారంట. ఎవరు లేరు ఇక్కడ ఉన్నదల్లా ఏకైక లలిత మహేందర్. అది ఎక్కడ గుర్తించుకోండి, తను గెలిపేయాలి. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళు రాజకీయాల్లోకి కొత్త కాదు. లలిత వాళ్ళ మామగారు గత 25 ఏళ్ల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఎంతో మంది ఒక షర్ట్ లాగా వేసుకునే కండలాగా పార్టీలు మారుతా ఉన్నా కానీ వాళ్ళ మామగారు పార్టీలో ఉండి మరి పార్టీని సేవ చేయడం జరిగింది. మరి అదే ఆయన ఇంటి కోడలే ఈ లలిత మహేందర్. ఈ రోజు మరి వీళ్ళని తప్పకుండా మీరందరూ కూడా ఒక కూతురులాగా, మీ ఇంట్లో ఒక ఆడపడుచులాగా దీనిచ్చి తను గెలిపించుకోవాలని కోరుకుంటూ, మరి ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే ఇన్నాళ్ళ నుంచి వాళ్ళ రాజకీయాల్లో ఉన్నా కానీ వాళ్ళ కుటుంబం తెల్ల కాగితం లాంటిది. వాళ్ళ కుటుంబం అదొక్కటి మీరు ఆలోచించాలి. అంతేగాని తను కొత్త మేము ఎక్కడ చూడలేదని కాదు. మరి వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన మనిషే ఈ లలిత మహేందర్. మరి వాళ్ళు తప్పకుండా వాళ్ళకి ఏ మార్కు లేదు. వాళ్ళు కొత్త రాజకీయాలకి వీళ్ళు మహేందర్ అండ్ లలిత కొత్త అయిన వాటికి వాళ్ళ కుటుంబం మాత్రం కొత్త కాదు రాజకీయాల్లోకి. మరి అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా కొత్త కాదు వాళ్ళు. మరి వాళ్ళకి ఫ్రెష్ క్యాండిడేట్లుగా మరి తెల్ల పీస పేపర్ గా ఉన్న మనుషులు. మరి ఏమైనా కానీ మీరు తమ వాళ్ళని దగ్గరుండి గెలిపించుకొని వస్తే మన ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. ఈ 3 ఏళ్ల తర్వాత ఇంకా 4 ఏళ్ళు కూడా మన యశస్విని మేడమే మన అభ్యర్థురాలు, మన ఎమ్మెల్యే గారు. సో అందుకోసమని మనం చేసే పథకాలు మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 ఏళ్లలో మొన్ననే 2 ఏళ్ళు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 2 ఏళ్లలో కూడా ఎంతో మంచిగా కార్యక్రమాలే కాదు మరి పథకాలే. మరి అదే విధంగా మొన్ననే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కూడా జరిగింది. కొంతమందికి అయితే ఇల్లు గృహప్రవేశానికి కూడా రెడీ అయిన ఇల్లు ఇవ్వటం. మరి తప్పకుండా దాన్ని గెలిపించుకుంటే మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ మన కాంగ్రెస్ సర్పంచ్ని గెలిపించుకుంటే మీకు మంచిగా పథకాలు కానీ మరి అదేవిధంగా మన గుంటూరు గ్రామాన్ని అభివృద్ధి కానీ చెందుతుంది. మరి మీరందరూ కూడా అదొక దృష్టిలో పెట్టుకొని మనందరం డెవలప్మెంట్ అనేది ముఖ్య కారణం. మన గ్రామానికి డెవలప్మెంట్ అంటే మనకి ఇల్లు రావాలి. మరి ఇంకా సెకండ్ విడతలో కూడా ఇల్లు తప్పకుండా వస్తాయి. ఎవరైతే అర్హతలు ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ విడతలో రాలేదో మరి సర్పంచ్ అయిన తర్వాత సెకండ్ విడతలో పెట్టించే బాధ్యత కూడా పనిదే. మరి అదేవిధంగా మనకి సీఎం రిలీఫ్ ఫండ్ కాదు, కళ్యాణ లక్ష్మి కాదు, మరి 500 బోనస్ కాదు, మరి రుణమాఫీ కాదు, ఎన్నో పథకాలు మంచి మంచి పథకాలు కూడా మన కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగింది. మరి అదేవిధంగా మీరు త్వరగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించుకుంటే మీకు ఇంకా అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటూ మరి మీరందరూ కూడా తను ఆశించి మరి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ.